మేనిఫెస్టో, వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రభావం వైఎస్ఆర్సిపి పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తీవ్రమైనటువంటి ప్రభావం ఏంటి అని అంటే మేనిఫెస్టో పట్ల ఎంతో ఊహించాము, ఎంతో అద్భుతాలు ఉంటాయని ఊహించాము. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో ఒక్కసారిగా మా అందరికీ నిరుత్సాహాన్ని కలిగించారు. మా అందరికీ కళ్ళు బయర్లగమ్మిపోయినటువంటి పరిస్థితి అయిపోయిందని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తారనంటే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తారని అనుకున్నాము. కానీ 3,500 రూపాయలు 2029లో ఇస్తానని చెప్పని అంటున్నారు. దీంతో ఒక కుటుంబానికి, ఎవరైతే ఒక పెన్షనర్కి 60,000 రూపాయలు తేడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే 60,000 అదనంగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే 60,000 తక్కువ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఎవరైతే ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఒక అభిప్రాయానికి రావటం కావచ్చు. అట్లాగే ఎవరైతే వాలంటీర్ల విషయంలో 5,000 రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారికి 10,000 ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో అక్కడ అంటే నెలకు 5,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాల మీద బెనిఫిట్ అవుతుందని వాలంటీర్లు భావించటం. మరి అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి దాంట్లో ఒక్కొక్క రైతుకి 13,500 నుంచి 16,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మరలా అక్కడ 20,000 రూపాయల డిఫరెన్స్ రావటం. ఈ రకంగా ప్రతి అంశంలో కూడా తెలుగుదేశం మేనిఫెస్టో, సూపర్ 6 ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చేయటం ఏంటి, వాళ్ళకంటే మంచి మేనిఫెస్టో ఇస్తామని చెప్పాలి కానీ చివరికి మేనిఫెస్టో విషయంలో చాలా నిరుత్సాహం ఏర్పడింది, చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాలంటీర్లు వన్ సైడ్గా ఉన్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు టీడీపీ వైపు మరలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే పెన్షనర్స్ కూడా సగానికి పైగా మరలా తెలుగుదేశం వైపు మరలిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీని ప్రమాదం నుంచి గట్టెక్కించడానికి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దీనిపైన అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 99% హామీలను అమలు చేశామని చెప్పారు. దీనిపైన చాలామంది నెటిజన్స్, మేధావులు, ఎవరైతే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇట్లా మహిళలు, రైతులు ఇలా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. 99% మేనిఫెస్టో ప్రకటన చేశామంటున్నారు, కంప్లీట్ చేశామంటున్నారు. ఎక్కడ సిపిఎస్ రద్దు చేశారు, ఎక్కడ ప్రత్యేక హోదా తీసుకొచ్చారు, ఎక్కడ పోలవరం పూర్తి చేశారు, ఎక్కడ రాజధాని కంప్లీట్ చేశారు, ఎక్కడ వెనకబడినటువంటి జిల్లాలకి అభివృద్ధికి ఎక్కడ తోడ్పడ్డారు, ఎక్కడ విద్యా ఉపాధి అవకాశాల విషయంలో ఎక్కడ ముందుకు తీసుకెళ్లారు, పరిశ్రమలు ఎక్కడ తీసుకొచ్చారు, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేశారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ క్రియేట్ చేశారు అని ఈ విధంగా 100 ప్రశ్నలని కామన్ మ్యాన్ రైజ్ చేస్తున్నారు. 99% చెయ్యలేదు అని అంటే బాగుంటుందేమో, 1% చేశారంటే బాగుంటుందేమో, కానీ 99% చేశానని చెప్పడం మాత్రం పూర్తిగా తప్పు. దాదాపు చాలా హామీల విషయంలో ప్రజలని మోసం చేశారు అనేటువంటి అభిప్రాయాలని వారు వ్యక్తం చేస్తున్నారు. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అభిప్రాయాలు అలా ఉండొచ్చు, ఎవరైతే పబ్లిక్ స్టాండ్ వేరేగా ఉండొచ్చు కాబట్టి. కానీ దీని రిజల్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కువ నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నిన్న 40-45 నిమిషాల పాటు తెలుగుదేశం మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు గారిని మేనిఫెస్టో అమలు చేయలేదు, ఆయన అయి చేయలేదు, లేకపోతే ఈ చేయలేదు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేటువంటి మేనిఫెస్టోలో సరే ఆయన కొన్ని రైతు రుణమాఫీ విషయంలోనే లేకపోతే ఇంకోటి విషయం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ కియా చూస్తే కియా కనపడుతూ ఉంది. మరి కియా విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కియా ఇండస్ట్రీ లాంటిది పెట్టగలిగారా? నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ సిటీలో ఉన్నటువంటి దాదాపు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు కావచ్చు, లేకపోతే కోకోకోలా కంపెనీలు కావచ్చు, లేదా ఇతర ఫార్మా కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, మరి అన్ని కంపెనీలు అక్కడ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టారు, ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని
దాని నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ చేసి దాదాపు అనేక భవనాల నిర్మాణం చేసి పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటన్నిటినీ పగలగొట్టారు, లేదా ధ్వంసం చేశారు, లేదా వాటిని తవ్విచ్చారు. ఎక్కడ రాజధాని నిర్మాణం చేశారు? పోలవరం 70% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ కనిపిస్తూ ఉంది. మరి మిగిలిన 30% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. మరి అది కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటివి అనేకమైనటువంటి ప్రశ్నలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి మేనిఫెస్టోలో కొన్ని చేయలేకపోయినటువంటి మాట వాస్తవం అయి ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 ఏళ్లలో కనిపిస్తున్నటువంటి వాటిని ఈయన ఎందుకు చేయలేకపోయాడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మరి చేసింది కనపడాలి కదా, ఎక్కడో దగ్గర కళ్ళ ముందు ఉండాలి కదా, ఎక్కడుంది కళ్ళ ముందు అనేటువంటి దానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఉన్న ప్రజావేదికని నేలమట్టం చేస్తే అక్కడ శిథిలాలు కనపడుతూ ఉన్నాయి. అమరావతిలో కట్టినటువంటి భవనాలను అట్లా వదిలేసి వాటిని తవ్వేసి ఆ రోడ్లంతా గందరగోళం చేస్తే ఆ శిథిలాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. మరి అదే మరి చేసినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి దాన్ని ఎక్కడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాదేవన్ అని ఉంటే, లేదా విద్యాకానుగన్ ఉంటే వాటిని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకున్నారు తప్ప అమలు ఎక్కడ అనేటువంటి దాని ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. అదేవిధంగా ఇక దాదాపు నిన్న చాలా గొప్ప మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 43,000 కోట్ల రూపాయల రోడ్లు వేసామని చెప్పన్నారు. అభివృద్ధికి చేసి చూపించాము. కానీ వర్షాలు పడినాయి. వర్షాలు పడటంతో ఆ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని ఒక గొప్ప కామెంట్ చేశారు. 43,000 కోట్ల రూపాయల రోడ్లు వేసామనంటే ప్రజలు ఒక్కసారిగా నవ్వేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఎక్కడ మరి వర్షాలు వచ్చి రోడ్లు కొట్టుకుపోయినాయి అని చెప్పడం అంటే అది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇదే అంశాన్ని మనం గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టామంటున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏ రకంగా ఖర్చు పెట్టారు? ఎప్పుడు తీసుకొచ్చారు? ఎక్కడ పెట్టారంటే ఇంతవరకు దానికి ఎక్కడ క్లారిటీ లేదు. దాదాపు కాంట్రాక్టర్లు మేము రోడ్లు వేయడానికి రాము, బిల్లులు రావట్లేదని చెప్పని కాంట్రాక్టర్లు రాలేదు బిల్లులు రోడ్లు వేయటానికి. మరి ఎక్కడ వేశారు రోడ్లు? వర్షాలు ఎప్పుడు కొట్టుకుపోయినాయి? గతంలోనేమో చంద్రబాబు నాయుడు గారికి వర్షాలు పడకపోవడంతో రోడ్లు కొట్టుకుపోలేదంట. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేస్తే వర్షాలు వచ్చి కొట్టుకుపోయినాయట. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా విమర్శలకి తావిస్తూ ఉంది. సరే, చెప్పాలి అనుకున్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరే అబద్ధమైనా సరే నిజమైనా సరే దాన్ని స్పష్టంగా చెప్తారు కాబట్టి సరే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన ప్రజలు మాత్రం చాలా అసంతృప్తిని, చాలా ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి అస్తి గారు ఉన్నారు. అస్తి గారు, ఏంటంటే మొత్తానికి మేనిఫెస్టో విషయంలో సరే అప్పుడు అంత చేసాం, ఇప్పుడు ఇంత చేసామని చెప్తున్నారు. 43,000 కోట్ల రూపాయల రోడ్లు వేసామంటున్నారు. అసలు 99% అభివృద్ధి చేసామంటున్నారు. ఏమిటండి ఇవన్నీ మాటలు? ఇవన్నీ చూస్తే నిజంగా ఎవరన్నా తెలియనటువంటి వాళ్ళు నిజం అనుకుంటే ఏమైపోవాలి? ఏ రకంగా వీటిని సమర్థించాలి? చేసిన దాన్ని చెప్పడంలో తప్పులేదు, కానీ చేయనటువంటి దాన్ని చెప్పడం ద్వారా వెరీ రాంగ్ ఇండికేషను ఇచ్చేటువంటి పరిస్థితి అవుతుంది కదా. మరి ఈ విషయంలో కూడా ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారు? అజిత్ గారు ఏంటి, ఏమంటారు? రైట్. ఇక రాజుగారు, జనం ఆస్తిపై జగన్ కన్ను, టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ యాక్ట్ గురించి మనం చూడాలి అంటే అసలు ఫస్ట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూములు మొత్తం కూడా ప్రస్తుతం ఇక రాబోయేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంతం కాబోతున్నాయా? మన బుక్కులు, మన పాస్బుక్లు, మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయా? అధికారుల దగ్గర ఉంటాయా? మరి అధికారుల దగ్గర ఉన్నటువంటి మన డాక్యుమెంట్లు మొత్తాన్ని వాళ్ళు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇకన ఈ డాక్యుమెంట్స్ని ఎవరన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని పేరు మార్చుకొని వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? ఈ దుర్మార్గమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెద్ద యుద్ధం జరుగుతుంది. ప్రజలకి చైతన్యవంతం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే భూములు ఉన్నటువంటి వారు, రైతులు కావచ్చు, లేదా ఇతర వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైతే
భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా లోతుగా గమనించాల్సినటువంటి అంశం ఇది. ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి చట్టాన్ని, ప్రజల ఆస్తులని తమ దగ్గర పెట్టుకోవటానికి, తమ దగ్గర పెట్టుకొని వాళ్ళని వాళ్ళు చెప్పినట్టుగా వినేట్లుగా తీర్చిదిద్దటం కోసం ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి చర్యగా దీన్ని చూడాలి. దీనికి సంబంధించి సినిమా హీరో పృథ్వీ దీనికి సంబంధించి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చూస్తే అసలు ఎంతటి దారుణము ఏంటి అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఒక్కసారి పృథ్వీ చేసినటువంటి టైటిల్ యాక్ట్కి సంబంధించి వీడియోని ఒకసారి ప్లే చేయండి. ఎస్, అంటే ఈ టైటిల్ ఈ యాక్ట్కి సంబంధించిన దాంట్లో అయితే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించింది ఒక రిజైండర్ విడుదల చేశారు. ఇది ఆ టైటిల్ యాక్ట్కి సంబంధించింది కాదు, దీని మీద కొంత దుష్ప్రచారం జరుగుతుంది అనేటువంటిది ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 15 నుంచి ఇక టైటిల్ యాక్ట్ అమల్లో ఉండబోతుంది. ఇంతటి దుర్మార్గం టైటిల్ యాక్ట్ ఏంటి? ఇక రైతుల భూములు ఏమైపోవాలి, ప్రజల భూములు ఏమైపోవాలి? దీంట్లో ఇది ఒక రిజిస్ట్రేషన్లో కొత్త పద్ధతి. ఇక ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఇక వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరు జిరాక్స్ ఇస్తారట. ఆ జిరాక్స్ ఏం చేసుకోవాలి? ఆ పాస్బుక్లు జిరాక్స్ ఇస్తే ఏం చేసుకోవాలి? డాక్యుమెంట్లు లేకుండా ఏంటి అసలు? ఎవరైతే ప్రజల యొక్క సొమ్ముని అది ప్రభుత్వం దగ్గర పెట్టుకొని అవసరమైతే ఆ సొమ్ముని పేర్లు మారిస్తే వీళ్ళేమైపోవాలి? లేదు, ఆ సొమ్ము విషయంలో ఎక్కడైతే దాని మీద అప్పులు తెచ్చుకుంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రతిదీ ల్యాండ్ టైటిలింగ్లో ల్యాండ్ లేకుండానే అసలు చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అమల్లోకి కార్డు ఫ్రేమ్ 2.0 వచ్చేసింది. ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, అసలు ఇవన్నీ ఏమైపోతుంది? దీనిపైన న్యాయవాదులు చాలా యుద్ధం చేశారు, ఆందోళన చేశారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. దాని మీద కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని జడ్జిమెంట్స్ కూడా రావటం జరిగింది. దీనికి సంబంధించి వైజాగ్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ఏంటి అసలు ఈ యాక్ట్ పైన? అంటే రిజైండర్ రిలీజ్ చేశారు ఓకే, కానీ యాక్ట్ పైన జరుగుతున్న కుట్ర ఏంటి? దీన్ని ఎలా చూడాలి, ఎలా గమనించాలి, ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది?